మౌగ్లీ మూవీ రివ్యూ. పిర్రగిల్లడంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హలో గైస్, వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ మూవీకి ఇంకా యాక్చువల్లీ చాలా బీపీతో ఉండే నేను, ఎందుకంటే కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం అరే ఈ రొట్ట సినిమా అది అని. యంగ్ డైరెక్టర్స్ నుంచి కొంచెం హోప్తో వెళ్తాం కదా, అప్పుడు గనక తగిలిందనుకోండి దెబ్బ మామూలుగా ఉండదు. ఈ ప్లస్ బేసిక్గా ఒక సినిమాలో అతుంటుంది, ఒక సినిమాలో స్టోరీ ఉండదు. కానీ కొన్నిసార్లు ఒక సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ ఉంటాయి. అరే ఎవ్వడ్రా ఇట్లా మాట్లాడతాడు, ఎవ్వడ్రా ఇట్లా చేస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ లాగా అలా మామూలుగా ఐ గాట్ రైల్డ్ అప్. అసలు సినిమా చూసి రివర్స్ వస్తున్నప్పుడు ఇంటికి, సరే తర్వాత బ్యాడ్మింటన్ ఆడాము, కొంచెం చిల్ అయ్యాము, కొంచెం గ్యాప్, సినిమా చూసి ఒక 4-5 గంటలు అయింది. సో ఇప్పుడు కొంచెం సెట్ అయ్యా. ఈ సినిమా ఇప్పుడు రావాల్సింది కాదు. 1990s ఎప్పుడో తేజ గారి సినిమాలు తీసేవాళ్ళు కదా, జయము, ఇంకేదో ఉంటుంది కళ్యాణ్ రామ్తో, అలాంటి సినిమాలండి. సేమ్ ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఇన్నోసెంట్ హీరో, మోస్ట్ ఇన్నోసెంట్ హీరోయిన్, ఓ వాట్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ, దాంట్లో ఒక వెరీ క్రూరమైన విలను. సేమ్ అసలు జయం సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ హనుమంతుల వారిది ఒక ఆరెంజ్ ఫ్లాగ్ ఉంటుంది, సేమ్ అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. అరే చెప్తారు కదా, ఇళయరాజా గారు లాగా తేజ గారు మీరు షూ చేయండి, డబ్బులు వస్తాయి, పక్కా డబ్బులు వస్తాయి. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఏంట్రా పిర్రగిల్లడం, వాట్ ఈస్ దట్ అంటే చెప్తా. హీరో ఈజ్ ఏ అనాథ. అంటే మదరు ఫాదరు అడవిలో ఏదో అటాక్లో ఎప్పుడు చనిపోయారు, పోలీసు ఆన్ డ్యూటీ లైన్లో. సో పాపం అనాథ, ఊర్లో నుంచి బయట ఒక్కడే ఉంటాడు. ఏంటంటే ఇది జస్ట్ మౌగ్లీ ఆ సిరీస్ వచ్చేది కదా, ఆ టైప్లో పెట్టేద్దాం, అడవిలో ఉండాలంటే ఒక అమ్మాయిని వేసేద్దాం అన్నట్టు పెట్టారు. కన్వీనియంట్లీ ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్ డ్యూటీలో యూనిఫామ్తో నాన్న చనిపోతే జాబ్ రాదు, పెన్షన్ లేదు, పిల్లాడు అనాథ, అయ్యో అల్లాడిపోతున్నాడని మనం ఫీల్ అవ్వాలి. ఓకే సరే, ఈయన హీరో అనాథ అయితే తప్పేంట్రా అంటారు. ఫేర్, ఓకే సరే, చాలా సినిమాలో హీరో అనాథ, ఫేర్ ఇనఫ్. హీరోయిన్ కూడా అనాథే, అండ్ దాంతోపాటు మాట్లాడలేదు, వినలేదు పావం. అండ్ ఇది సినిమాకి ఏది లేదు, జస్ట్ బికాస్ ఓ వాట్ ఏ లవ్ స్టోరీ, వాట్ ఏ హియర్ లేదు, మాట్లాడలేని, వినలేని, ఓకే మై బ్రెయిన్ తప్పింది, మాట్లాడలేని క్యాండిడేట్ లవ్ స్టోరీ, వావ్ ఇట్స్ ఎ మ్యూట్ స్టోరీ, వావ్ వాట్స్ ఏ, అట్లా పోడాలా మనం, నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఎంత అన్యాయం అంటే అండి, నాకు లిటరల్లీ సర్కాజమారా ఇది అన్నట్టు అనిపించింది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయారు చూపిస్తారు. ఇట్స్ ఎన్ ఎమోషన్, తట్టుకోలేరు మీరు. ఆయన కాలు పెద్ద సైజ్ అంట, 13, అది ఎందుకు అవసరం అనుకున్నా, షూ సైజ్ 13 అంట. ఏదో షాప్కి వెళ్ళి షూ కొందాం అంటే రేట్, అరే కొనలేను, డబ్బులు ఎక్కువ, మళ్ళీ అదే భాషలో. నాన్న కూడా సేమ్. అరే హెరిడిటరీ కూడా వస్తుందారా, నాకు అర్థం కాదు. చెవుడు అండ్ ఇది మాట్లాడలేకపోవడం, సరే వచ్చింది. నాన్న ఇలా చెప్తున్నాను, డబ్బులు లేవు, 13 సైజ్ షూ కొనలేను అంటే, చిన్న పాప లైక్ స్కూల్ గోయింగ్ కిడ్ ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వేలు స్కాలర్షిప్స్ సంపాదించేసి షూ కొని నాన్న కాలికేసి, అది మళ్ళీ స్నీకర్స్, మంచి స్నీకర్స్ విత్ లైట్స్, ఏదో స్నీకర్స్ కొని నాన్న కాళ్ళకేసి, నాన్న లే నాన్న అంటే దట్స్ ఇట్. నిద్రలో చనిపోయారు నాన్న. ఎగ్జాక్ట్లీ ద డే షీ గాట్ ద షూస్. వాహ్, అసలు ఏం చెప్తామండి ఇక. అంటే ఆ షూస్తో ఎమోషన్ ఉంటుంది. హీరో కాలు చెప్పు సైజ్ 13 చూడగానే ఇంకా హీరోయిన్ అంతే గుంట ఫ్లాట్ లాగా. ఆ షూ సైజ్ 13, హీరో షూ సైజ్ 13, ఇట్స్ ఎ లవ్ స్టోరీ అంటే ఏం చెప్తామండి. అన్ని లవ్లో పడ్డం కూడా మోస్ట్ అదే. ఎవడో వచ్చి ఏదో హీరోయిన్ ఏదో చేస్తే హీరో అడ్డం వచ్చాడు, హీరో తన్నులు తిన్నాడు, లేదా హీరో కొట్టాడు, సో దట్స్ ఇట్, హీరోయిన్ ఫ్లాట్. ఏం చెప్తామండి, ఈ జనరేషన్లో కూడా ఇలాంటి స్టోరీలు వస్తున్నాయంటే. నెక్స్ట్ పాయింట్, సరే ఈ క్యారెక్టర్ సరే రాసుకున్నారా, ఆ వరల్డ్లో అలానే ఉన్నారు క్యారెక్టర్. అరే కొన్ని డైలాగులు ఉంటాయి, నాకు ఇట్లా బీపీ వస్తుంటుంది. ఏంటంటే హీరో వెళ్తాడు, ఎవరితో ఏదో మామూలు కాన్వర్సేషన్, ఊర్లో అందరితో ఇంకా నాన్న పిన్ని బాబాయ్ అన్నట్టు మాట్లాడతారు. మాట్లాడాక వాళ్ళ పిల్లాడు ఎవడో అప్పుడు దాకా అంటాడు. హీరో వెళ్ళిపోతున్నప్పుడు రే అనాథ నిన్నెవ్వడు దీక్తాడు రా, అనాథ నిన్నెవ్వడు, ఎవడు అట్లా అన్నాడు. నాకు తెలిసినంత అయితే ఎవడు అట్లా అండు. లోపల అనుకుంటారు ఈడు ఓవర్ యాక్షన్ అని, కానీ బయటికి అరే అనాథగా, నీ అనాథ బతుకు, ఎవడు లేని బతుకు అట్లా అంటాడా. అలా అన్నప్పుడు హీరో చెప్పి బాధ ఫేస్ పెడతాడు, మనం ఇప్పుడు ఎమోషన్ ఫీల్ అవ్వాలి దానికి. అలానే హీరోయిన్ ఏదో కాస్టింగ్ కోచ్ టైప్లో ఏదో అవుద్ది, ఏదో రూమర్స్ ఉంటాయి. ఆ రూమర్స్ కూడా ఎంత చైల్డిష్గా చూపిస్తారంటే, ఒక క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్తోనే తన రూమ్మేట్ లానే ఉంటుంది, కలిసి తింటారు, వాడెవడో ట్రై చేస్తూ ఉంటాడు అనమాట ప్రొడ్యూసర్ అక్కడ కాస్టింగ్ కోచ్ అని. అది తిన ఒప్పుకోదు, అసలు ఆ కాన్వర్సేషన్ చూపిరు, వాడు ఏదో ట్రై చేస్తున్నట్టు చూపిస్తారు అంతే. ఈ అమ్మాయి ఇంకా అంతేలే, ఇట్లా పైసలు ఇస్తే అట్లనే చేస్తారు, ఏదేదో మాట్లాడతారు. డబ్బులు ఇస్తే ఇంకెంత డబ్బులు ఇస్తున్నాడంట, ఎంత చేస్తుందో. అరే ఎవడు మాట్లాడతాడు రా, ఒకవేళ మాట్లాడినా చాలా గాసిప్గా లోపల ఎవడో మాట్లాడకూడదు, కానీ బయటకు అరుస్తూ ఉంటుంది క్యారెక్టర్. అంటే మనకి ఇరిపియాలి, హీరోకి ఇరిపించి అనుకోవాలి. ఫ్యామిలీస్కి ఎక్కేస్తా సార్, అదే పల్స్. చాలా చైల్డిష్ అనిపించిందండి. అండ్
అన్ని క్యారెక్టర్స్ ఎట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది. అసలు దీంట్లో ఒకటి ఉంటుంది, మన జీపీఎస్ కాన్సెప్ట్ ఏదో ఉంటుంది, మోస్ట్ ఫన్నీ అనిపించింది. అసలు హీరో చేతికి యాపిల్ వాచ్ ఉంటుంది, హీరోని ఎతకడం కోసం ఒక జీపీఎస్ ట్రాకర్ ఉండాలంట. అందరికీ జీపీఎస్ ఉంటుంది కదా సార్, మళ్ళీ జీపీఎస్ డివైస్ ఎందుకు? మళ్ళీ ఆయన ఆఫ్ గ్రిడ్లో ఉంటారు, ఒక అడవిలో ఎక్కడో మారుమూల డీప్ అడవిలో వితౌట్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ, మంటలు పోయి మంట అలా ఉంటారు అనమాట. టెక్నాలజీ నథింగ్ మ్యాన్ వేస్ట్ బ్యాడ్. అలాంటి చోటు ఉంటూ యాపిల్ వాచ్ ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటారో నాకు తెలియాలి. సరే, అది చాలా నెట్ పికింగ్ అనుకుందాం. తర్వాత క్లైమాక్స్ దగ్గర ఇంకొక మ్యాటర్ ఉంటుంది, మనం వెల్కమ్ దేర్. ఎమోషన్ అయితే జీరో అండి. హీరో హీరోయిన్ ఎమోషన్ కమాన్, వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారు, అయ్యో పాప నథింగ్, ఏముండదు. అరే ఎట్లా లవ్ చేసుకుర్రు, ఎప్పుడు లవ్ చేసుకుర్రు, ఆ లవ్లో మనలో కాన్ఫ్లిక్ట్ పెడతారండి, మోస్ట్ చైల్డిష్ కాన్ఫ్లిక్ట్. నాకైతే అసలు ఎట్లా రా అనిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్లో హీరోయిన్ వెళ్ళడం కోసం, వీళ్ళ లవ్ స్టోరీ బ్రేకప్ చేయడం కోసం ఒకటి సెట్ చేస్తారు. ఒక బస్సు మీద ఏదో బోర్డు మార్చడం, హీరోగాడేమో కుమిలిపోయి అంటాడు. నాకు చాలా సినిమాలు అర్థం కాదండి. ఎనీథింగ్ కొంచెం ఆలోచించండి. ఇన్ ది రెగ్యులర్ వరల్డ్, ఇప్పుడు మనకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం, లేదా బాయ్ ఫ్రెండ్ ఏదో ఒకటి అనుకుందాం. వాళ్ళు చీట్ చేస్తున్నారేమో, లేదా మీతో కాకుండా సంథింగ్ అన్ఫేత్ఫుల్ జరుగుతుందని డౌట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటి, మీకు నమ్మకం ఉంటే అడుగుతారు డైరెక్ట్గా, ఇదేంది ఇది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు కదా. ఇక్కడ ఏముండదు, అంతే. వాడేదో అంటున్నాడు, వీడేదో అంటున్నాడు, అయ్యో అయ్యో హీరోయిన్ అలాంటిదే అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడు. అరే ఒకసారి మాట్లాడితే అయిపోయింది కదరా. సరే మాట్లాడలేదు, పోనీ ఎలా తెలిసింది, ఎలా తెలుసుకున్నాడు, ఎంత దారుణంగా చూపిస్తారంటే అండి, హీరో వెళ్తాడు హీరోయిన్కి ఏదో అయ్యి సేవ్ చేయడానికి వెళ్తే, హీరోయిన్ అక్కడ ఉంటుంది, హీరో ఏదో ఫైట్ చేస్తుంటే అప్పుడే ఫోన్ వస్తుంది. ఎవడో క్యారెక్టర్ ఫోన్ చేసి, అన్నా సారీ అన్నా, నేనే మీ ఇద్దరి మధ్యలో ఏదో చేసా అన్నా, అమ్మాయి చాలా మంచిదన్నా, అమ్మాయి చాలా మంచిదన్నా అంటాడు. ఊరి ఈ మాత్రం దానికి అదే చెప్తాను కదా, ఒక క్యారెక్టర్కి ఎలా తెలుస్తుంది. త్రివిక్రమ్ గారి సినిమాలో ఉంటుంది, ఏదో చోబెట్టి అంటాడు. ఇలా ఇక్కడ కన్వీనియంటే ఏ టైంకి ఎవడు పడితే ఆడు అక్కడే ఉంటాడు. ఇక్కడ హర్ష కూడా అంతే, ఇప్పుడు ఇందాక చెప్పే కన్వీనియన్స్ అని. హీరోయిన్ విలన్స్ ఎత్తుకుపోతుంటారు కదా, హీరో కూడా ఎక్కడో ఉంటాడు, సంబంధం లేదు. సో ఇప్పుడు ఫైట్ ఎట్లా తెలిసింది, హీరోయిన్ మ్యూట్ అరవలేదు, ఏం చేయలేదు, ఎట్లా అంటే అలా తీసుకెళ్తుంటే బాత్రూమ్ బయట నుంచి హర్ష వచ్చి చూస్తాడు. హర్ష వచ్చి చూసి ఏదో యాక్షన్ ఫైట్ ఏదో జరిగింది. మళ్ళీ చెప్తాడు, హర్షకి ఈయనకి ఏదో వాచ్ ఉంటుందంట. ఆయన ట్రబుల్లో ఉంటే, అది ఎలా అసలు ఏ టెక్నాలజీ వాడతారో నాకు తెలియదు. సో హర్ష గారి ట్రబుల్లో ఉంటే హీరో గారి విస్ట్ బ్యాండ్ మీద 3 సార్లు వైబ్రేట్ అయిద్దంట. ఓ హర్ష ఇస్ ఇది అని. మళ్ళీ బ్యాండ్లో డైరెక్షన్స్ కూడా ఉండవు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది. కరెక్ట్గా హర్ష ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతాడు హీరో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? హౌ మ్యాన్ హౌ, ఏం రాస్తారు నాకు అర్థం కాదు. ఏది పడితే రాస్తే మేము చూడాలా. సరే ఇదంతా అయిపోయింది. సో బేసిక్గా ఏంటంటే, చాలా సినిమాల్లో చూసిందే, మన దసరా సినిమా కాన్సెప్ట్లో విలన్కి హీరోయిన్ కావాలి, లస్ట్ అనుకుందాం. సో హీరో అడ్డం వస్తాడు, హీరోయిన్ కట్టేసి కొడతారు. అంటే హీరోయిన్ కట్టేసి కొట్టి హీరోయిన్ మీద ఆల్మోస్ట్ రేప్ అటెంప్ట్ చేస్తారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ సీన్. ఎందుకంటే ఇది చేసినప్పుడు హర్ష ఉంటాడు. హర్షకి తెలుసు ఏంటంటే, ఆయన ఒక పోలీసు, అమ్మాయి మీద లస్ట్ ఉంది, వీడిని ఆల్మోస్ట్ చంపబోయాడు, ఇది అది అంతా తెలుసు కదా. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అయ్యి ఎక్కడ అడవుల్లో దాక్కున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారు, చేజు సీక్వెన్స్ అవన్నీ ఉంటాయి కొంచెం. ఏంటి ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి కనుక్కోవాలి. అరే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ ఉన్నోడు ఏం చేస్తాడు, నేనైతే ఊరు బయటకు పారిపోతా, ఎక్కడికో ఎవడికి తెలియని దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది, ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ తర్వాత వాడు పవర్లెస్ అయిపోతాడు. సో ఆ టైం ఫ్రేమ్ వరకు ఎక్కడైనా దాక్కుంటా, లేదు అంటే ఎగబడి అటాక్ చేస్తా. సరే వీళ్ళకి కొంచెం సేఫ్ జోను, హీరో ఇంటికి వెళ్ళి దాక్కున్నారు. హీరో ఇంటికి వెళ్ళి దాక్కున్నప్పుడు విలన్ గాడికి తెలుసు ఏంటి, హర్ష ఫ్రెండో లేకపోతే ఎంక్వైరీ చేసుకోవచ్చు, పోలీసువాడే ఎంక్వైరీ చేసి హర్ష గారు ఎటు వెళ్తున్నాడు, లేదా హర్ష చేతికి వద్దుగా మన జీపీఎస్ వాచ్ పట్టిపోవచ్చుగా. ఓకే ఇది చేయడు, ఓకే వదిలేద్దాం, ఈసారి ఎవరి చాయిసెస్ వాడిది. హర్ష ఏమో వచ్చి ఓ మూమెంట్లో వీళ్ళతోనే ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవుతుంటే డ్రోన్లు వస్తాయి. చాలా డ్రోన్లు వచ్చేసి చూసేస్తాయి వీళ్ళు ఎక్కడున్నారు. ఓవర్ కేల్కతాం దుకాన్ బంద్. డ్రోన్ అక్కడ వెళ్ళింది అంటే వెళ్ళేటప్పుడు చూస్తారు కదా దారి, ఒక జీపీఎస్ మ్యాప్ ఏదో ఒకటి బేసిక్ డ్రోన్స్కే ఉంటుంది కదా, లేదా ఆపరేట్ చేసేవాడు తెలుస్తుంది కదా, అరే పలానా డ్రోన్ ఈ పాత నుంచి ఇలా వెళ్ళింది, ఇక్కడ చూసింది అని. ఎంత కామెడీ చూపిస్తారంటే, హీరో వచ్చి యష్ ఓ షిట్ మ్యాన్ డ్రోన్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ డ్రోన్స్ తిరిగి వెళ్ళకుండా వాటిని పేల్చేయాలి, తిరిగి వెళ్తేనే లొకేషన్ తెలుస్తుందంట వీళ్ళది. ఇది ఏం లాజిక్కో, ఇది ఎక్కడ మ్యాథో నాకు తెలియదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. సో హీరో ఇంకా కమాన్ అది ఇది బాణాలు వేసి క్రియేటివ్గా డ్రోన్స్ అన్నిటి పేల్చేస్తాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్తానంటే, సారీ కొంచెం స్పాయిలర్స్ ఉన్నాయి, ముందు కూడా స్పాయిలర్ రైట్ అయ్యి ఎడిటరు. సో ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇది అయిపోయింది కదా సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో హర్ష గారు ఏం చేస్తారు, లేదా హీరో ఏం చేస్తాడు, అసలు డెసిషన్స్ ఉంటాయండి. నాకు ఇద్దరు తీసుకునేది ఎవరు రాశారు, హౌ డిడ్ దిస్ గెట్ అప్రూవ్డ్, అసలు లాజికల్గా ఎట్ ఎనీ లెవెల్. ఎందుకు రైతు రష్ అవుతున్నా, మ్యాటర్కి రా, పాయింట్కి రా అంటారా. ఇప్పుడే డ్రోన్ అటాక్ జరిగింది, ఆల్మోస్ట్ మీరు ఎక్కడున్నారో విలన్కి తెలిసిపోయింది. ఏం చేస్తారు నేను చెప్పనా,
ఐదర్ మొత్తం ఫోర్టిఫై చేసి మేము ఇక్కడే ఉంటాం, వాళ్ళు వస్తారు, మేము వాళ్ళని వేసేస్తాం టైప్లో ఉంటారు, లేదా ప్యాకప్ జంప్ టైప్లో ఉంటారు కదా, లొకేషన్ కాంప్రమైజ్ అయిపోయిందేమో అని. హీరో గాడు ఫుల్ బాటిల్ పెగ్గేసి పడుకుంటాడండి. యా, ఈ అవుట్ ఆఫ్ ద బ్లూ అంతే. అన్నిటిని వేసేసాక ఎస్ అన్న డిప్రెషన్లో వస్తాడు. అన్ని డ్రోన్స్ని వేసేసాక కమ్మాన్ ఎస్ అని రాడు. ఏంటి జనాలు ఎలా తయారైపోయారు, అనాథని నేను అని చెప్పి మళ్ళీ అక్కడేదో ఎమోషన్ వస్తుంది. హర్ష ఏమో ఫుల్ బాటిల్ తీసుకొచ్చి వాడు దాక్కుండా వీడి దగ్గర దాపిచ్చి పండబెడతాడు. పండబెట్టినాక హర్ష ఏం చేస్తాడు, హర్ష ఏదో చేస్తాడు. మరి వాడు చెప్పే కదా మీకు ఇంతకు ముందు కూడా చెప్పా, హర్ష రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాడికి తెలుసు సినారియో ఏంటి, విలన్ అంత రూత్లెస్ అని. టిక్కు 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 అని మటన్ కూర వండుకొని విలన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సార్ వాడిని వదిలేయండి సార్ అంట. అరే నువ్వు అక్కడ ఉన్నావు, నీకు ఆ అడ్రస్ తెలిసినా నీకు తెలుసు కదరా, వాడిని ఎందుకు వదులుతాడు రా, నేను టార్చర్ చేసి సాగు కొట్టడా, చిన్న పిల్లాడికి తెలియదా. ఇది వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ అదే చెప్తున్నాడు, నాకు అక్కడక్కడ బీపీ టక పెరుగుతుంది, ఏం రాస్తున్నారా అయ్యా అని. ఏంట్రా చేతికి ఏదో, వాడు అడగడు కూడా, బండి సరోజ్ గారు అడగరు కూడా. ఈయనే చూపించి ఇది జీపీఎస్ వాచ్, ఇది ఎక్కడ ఉంటుందంటే హీరో ఎక్కడ ఉంటాడో ఎగ్జాక్ట్ అడ్రస్ ఇది చెప్తుంది అంట. అరే వాడు వెతికేదే వాడిని, నువ్వు వెళ్ళి వాడికి నోట్లో ఇట్లా పెడుతున్నట్టు ఏం రాస్తారంటే నాకు అర్థం కాదు. ఇంకేముంది, కేల్కదం దుఃఖనం బంధు అక్కడ ఒక గట్టి పిర్రగిల్లెడ్ సీన్ ఉంటుంది. ఆ గిల్లడం కూడా ఎలా గిల్లుతారంటే అండి మనకి ఏడుపు రాదు. నాకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చిందండి, ఏందిరా ఇది, అదో స్టూపిడ్ డెసిషన్, ఇది అది. అండ్ దెన్ క్లైమాక్స్లో ఫైట్ ఓవర్ ఇంకా సినిమా. సో ఈ వద్దులేండి ఇంకా. అసలు ఎట్ ఎవ్రీ లెవెల్ నాకు అదే ఫ్రస్ట్రేషన్ అండి. మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కాలభైరవ గారు చాలా ఉంది స్కోప్ ఇంప్రూవ్మెంట్, నాకైతే అసలు ఎక్కలేదు. మ్యూజిక్ ఇష్టం వచ్చినట్టు ఎడిట్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కట్ అయిపోద్ది కదా పిర్రగిల్లుడి దగ్గర, దాని తర్వాత నెక్స్ట్ కట్ పన్న విలన్స్ విల్ రీచ్ హీరో, ఎలా రీచ్ అయ్యారు ఏంటి అంతే కట్. మళ్ళీ ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఒక మేనేజర్ క్యారెక్టర్. వాడికి తెలుసు వీడు విలన్ అని, వాడిని కట్టేసి కొడతాడు విలన్ గాడు లాస్ట్కి అని కొంచెం చావు బతుకుల టైప్లో ఉంటే, వీడు సరదాగా ఆడి దగ్గరికి వెళ్ళి ఏదో ఫ్రెండ్ లాగా దగ్గరికి వెళ్ళి సిగరెట్ పెట్టి లైటర్ ఇస్తాడు. విలన్ గాడు ఊరుకుంటాడు, రప్ప పొడుస్తాడు. ఊరి నీకు తెలుసు కదరా ఆడు విలన్ అని, ఆడు ఎంత రూతులేస్తూ నీ ముందే ఒకటి సారీ అది బ్యాడ్ వర్డ్స్ వస్తుంది, అలా కళ్ళ ముందే సంపిదొబ్బాక మళ్ళీ వెళ్ళి కమాన్ విలన్ సిగరెట్లకి అంటిస్తా అంటాడా. అదే చెప్తున్నాను, క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ అస్సలు నచ్చలేదండి నాకు. అండ్ ఓవరాల్ సినిమా ఫ్లో నచ్చలేదు, ఎమోషన్ నచ్చలేదు, ఎడిటింగ్ సరిగ్గా లేదు, కంటిన్యూటీ కూడా ఉంటుందండి. ఏంటంటే హర్ష గారు దాంట్లో గడ్డ ఉంటుంది, దాంట్లో మళ్ళీ క్లీన్ షేవ్ ఉంటారు, మళ్ళీ గడ్డ ఉంటుంది. సరే ఇవన్నీ చాలా నిట్పింగ్ అనిపించచ్చు. ఓవరాల్ బొక్కలో ఏదో చిన్న బొక్కలు అనుకోండి. ఓన్లీ గుడ్ పాయింట్ ఆర్ ఓన్లీ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఏంటంటే బండి సరోజ్ గారు చాలా బాగా చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన విలనిజం తోడా దేక్కే నాకు మన నిజం సినిమాలో గోపీచంద్ గారు, వర్షం సినిమాలో గోపీచంద్ గారు అలా అనిపించారు. ఈయన టైప్ కాస్ట్ అవ్వకుండా మంచి రోజులు చేయాలని కోరుకుంటున్నాను. ఇది మన రివ్యూ ఆఫ్ మోగ్లీ. కొత్త సినిమా, చిన్న సినిమా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెళ్ళాను, కానీ డిసప్పాయింట్ అయ్యా. చూసిన బాగా పిచ్చి మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.